హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహి టెక్ క్లాబ్స్. ఈరోజు మనం కొబ్బరి బొండాల బిజినెస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కొబ్బరి బొండాల బిజినెస్ పెట్టడానికి కావాల్సినటువంటి ఖర్చు ఎంత, దీనికి కావాల్సినటువంటి రా మెటీరియల్స్ ఏమేమి అవసరం, ఇది పెట్టడం వల్ల మనకు నెలకు ఎంతవరకు సంపాదించుకోవచ్చు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మీరందరూ ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లెట్స్ గో టు ద టాపిక్. ఈ బిజినెస్ కావాల్సిన రెండు ఐటమ్స్ అండి. అవి ఏంటి అంటే ఒకటి తోపుడు బండి, కొబ్బరి బొండాలు కట్ చేయడానికి ఒక నైఫ్. ఈ రెండు ఉంటే మనకు సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే కొబ్బరి బొండాలు హోల్సేల్లో ఎక్కడైతే ఇస్తారో అక్కడికి వెళ్ళి మనం కొబ్బరి బొండాలను బల్క్లో తీసుకొని మనం ఎక్కడ ఒక ప్లేస్ ఎలా ఎంచుకోవాలంటే ఎక్కువ రద్దీ ఉన్న ప్లేస్లో కానీ, మార్కెట్ ప్లేస్లో కానీ, కూడలి చౌరస్తలలో కానీ ఒక మంచి ప్లేస్ తీసుకొని అక్కడ మనం స్టార్ట్ చేసినట్టయితే తొందరగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఈ కొబ్బరి బొండాలు హోల్సేల్లో మనం ఒక 30 రూపీస్ తీసుకొచ్చి ఒక కొబ్బరి బొండా మీద కేవలం ఒక 10 రూపీస్ మార్జిన్తో అంటే 40 రూపీస్కి అమ్ముకున్నా కూడా పర్ డేకి ఒక 200 కొబ్బరి బోండాస్ ఇంటూ 40 రూపీస్ అంటే మనకు ఒక రోజులో 8000 రూపీస్ వస్తుంది. పర్ డేకి ఒక 300 కొబ్బరి బోండాలు అమ్మినట్లయితే 300 ఇంటూ 40 రూపీస్ అంటే 12,000 రూపీస్ అవుతుంది. 12,000లో మన కొబ్బరి బొండాలకైనా ఖర్చు ఎంత? 12,000 మైనస్ 9,000 తీసేస్తే మనకు పర్ డేకి 3,000 రూపీస్ సంపాదించుకోవచ్చు. పర్ డేకి 3,000 సంపాదించినా కూడా మనకు 30 డేస్ అంటే 30 డేస్లో 3,000 ఇంటూ 30 అంటే 90,000 రూపీస్ పర్ మంత్కి మనం ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల ప్రాఫిట్ ఎక్కువనే ఉంటుంది కానీ లాస్ మాత్రం అసలే ఉండదు. ఈ బిజినెస్ ఏంటంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఇన్కమ్ను ఎర్న్ చేయగలుగుతాము. అంతేకాకుండా మనం ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారనుకో వాళ్ళకి కొబ్బరి బొండాల బిజినెస్ అనేది యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.